భూమి మీద మనం పురుగులంటి వాళ్ళం. భూమి మీద పురుగులంటి వాళ్ళం అంటే పురుగు కన్నా చిన్నవాళ్ళం. అందుచేత మనం మన ఆవస్సును చూస్తే 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, లేకపోతే 50 సంవత్సరాలు ఉన్నది కదా, మనం ఎంత ఎన్నాళ్ళు బతుకుతున్నారా దేవుడా అనుకుంటాం. ఇది పెద్ద గొప్ప కాదు. భూమి ఇంచుమించు కొన్ని కోట్ల యుగాలు ఉంటుంది. భూమి కొన్ని కోట్ల యుగాలు ఉంటుంది అంటే ఈ భూమండలం నిరంతరము తిరుగుతూ ఉంటూనే తనకు కూడా జీవం ఉంది కాబట్టి తిరుగుతుంది. అలాగే మన జీవం ఉన్నంత వరకు మనం ఏం చెయ్యాలి? మన ప్రవర్తనలో మంచితనం తెచ్చుకోవాలి. మంచిగా అందరిలోనూ బతకాలి. ఏ విషయమైనా ఆలోచించి తప్పు జరగకుండా చూసుకోవాలి. అలా తప్పు జరగకుండా చూసుకుని బ్రతికే వ్యక్తులందరూ కూడా అంటే అద్భుతకారులే తప్ప మరొకటి ఏమీ కాదు. అంటే వాళ్ళు దాన ధర్మాలు చేసేవారిగా ఉంటారు. దాన ధర్మాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఏదో రూపంగా దేవుడు వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు. దాన ధర్మాలు అని అంతమానం ఏంటి ఇలా చెప్తున్నావు అనుకుంటాము. ఎందుకు చెప్తాము అంటే ఎవరైనా సరే కొన్ని లక్షలు కోట్లు ఎన్ని సంపాదించినా కూడా ఎవరైనా ద్వారం దగ్గరికి వచ్చి బిచ్చాందే అంటే వాళ్ళకి లేదు పొమ్మని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒకటి పెడతారు తప్ప పెట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వీరందరూ దుర్మార్గంలో చిక్కుకుపోయిన వాళ్ళే తప్ప మరొకటి ఏమీ లేదు. ఏదో ఒక రూపంగా ఏదో ఒకటి మనం ఉన్న దాంట్లోనే లేదనకుండా వచ్చిన వారికి పెడితే అదే పరమార్థాన్ని అక్కడి నుంచి ప్రారంభించిన వాళ్ళు నిరంతరము భక్తి సేవలో, పూజా సేవలో ఎక్కడో చోట ఏదో రూపంగా కనిపించే చోట వెళ్ళి అక్కడ మనం అక్కడ మనం కావాల్సిన విధంగా మనకు తోచిన మట్టికి మనం ఎంతో కొంత వాళ్ళకి సాయపడితే అదే భక్తి ప్రవర్తన. ఎవరైతే గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసి ఏమీ పెట్టకుండా ఏమీ ఇవ్వకుండా వచ్చేవాళ్ళు భక్తి ప్రవర్తన కాదు ఇది. ఎందుకంటే భక్తి ప్రవర్తన అంటే ఎదుట వాళ్ళకి సహకరిస్తామే. అంటే పూజారికి ఏమి సహకరించాలయ్యా అంటే నీవు పూజారికి ఏమీ సహకరించలేని వాడు అనుకో, బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక పేదవాడికి ఎంతో కొంత ఏదో రూపంగా వాడికి తినిపిస్తామో లేకపోతే ఏదో ఎంతో కొంత డబ్బులు ఇస్తామో చేస్తూ ఉంటే అదే భక్తి ప్రవర్తన. ఆ భక్తి ప్రవర్తనలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వాళ్ళ స్వయం జీవితం వాళ్ళకి పూర్తిగా అర్థమైపోతుంది. ఏం చేస్తే మనకి ఏం జరుగుతుందో అని వాళ్ళకి స్వయంగా అర్థమవుతుంది. పరమాత్మను తెలుసుకోవాలంటే భక్తి రూపంగానే తెలుసుకోగలుగుతాం తప్ప దుర్మార్గంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేరు. తెలుసుకోవటం కోసం ప్రయత్నించిన వారు కూడా ఆ ప్రయత్నం దాన ధర్మాలతోటి, పూజా భక్తులతోటి, యోగాలతోటే తప్ప మామూలుగా తెలుసుకుంటానికి ఎవరు తరము కాదు. వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను అంటే సరిపోదు అక్కడ. కానీ దానికి తగిన విషయాలను తెలుసుకుని ఆ రకంగా మనం ప్రవర్తించాలి. మన పిల్లలకి అనేక రకాల మంచి విషయాలని చెప్పి వాళ్ళకి భక్తి ప్రవర్తన నేర్పితే మీరు ఏమీ చేయలేకపోయినా మీ పిల్లలైనా మీకోసం అనేక రకాల అద్భుతాలు చేసి పెడతారు. అందుచేత మనం మంచిని ఎన్నుకోవాలి తప్ప దుర్మార్గాన్ని ఎన్నుకోకూడదు. దుర్మార్గాన్ని ఎన్నుకుంటామంటే కాని బండి ఎక్కి లేని చోటుకి వెళ్ళకూడదు. ఏ విషయానికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అదే వెళ్ళే దారిలో అదే బండి ఎక్కి అదే విషయంలో మనం ప్రయాణించాలి. దుర్మార్గానికి వెళ్ళే విషయానికి మనం ప్రయాణించాము అనుకో దుర్మార్గంగానే చచ్చిపోతాము. ఏ పేరు ఉండదు. నేనున్న ఈ ఊరిలో అనేక మంది నన్ను ఎన్నో రకాలుగా హింసించి అనేక రకాలుగా వాళ్ళని బాధించారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చచ్చిపోతే ఈవేళ వాళ్ళకు పేరు లేదు, ఊరు లేదు. వాళ్ళు ఎవరు చచ్చారు కూడా ఇప్పుడు ఎవరినన్ను అడిగితే వాళ్ళకు నాకు తెలియదు అన్న అక్కడికి అయిపోయిన వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలాగ అయిపోయారు? నాలంటి వాడిని హింసించారు కాబట్టి వాళ్ళకి పేరు ఊరు లేకుండా అయిపోద్ది. అదే నీవు మంచి పని చేసావనుకో ఎదట వాడిని విగ్రహం పెట్టి పూజిస్తాడు అంతే తప్ప మరొకటి ఏమీ కాదు.